సర్వం విశ్వమయ గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజ గారు అమ్మ స్వర్ణమాలమ్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో అవతార్ బాపాజీ గారి అనుగ్రహంతో మరియు ఆది శంకరాచార్యులు గారి అనుగ్రహంతో షైలేష్ మాస్టర్ ఆశీస్సులతో సర్వం విశ్వమయం గ్రూప్ ని మొదలు పెడదాం. శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథము 35వ అధ్యయనాన్ని మనకు ఇప్పుడు వినిపించబోతున్నారు రాధా మేడం గారు. రాధా మేడం, మీకు సర్వం విషయమయ గ్రూప్ తరపున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ రమా మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథం రచయిత ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. అయితే మనము 35వ పారాయణము చదువుకుంటున్నాము. నిన్నటిది కొంచెము చెప్తూ మళ్ళీ మనం కంటిన్యూయేషన్ వెళ్ళిపోదాం. నిన్న సావిత్రి నిమిషం అండి. శ్రీ గురు చరిత్ర 35వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్నటి పారాయణంలో సావిత్రి శ్రీ గురుని పాదాలకు మొక్కి, స్వామి, నిరంతరము మిమ్మల్ని స్మరించేందుకు సాధనంగా నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించండి అని స్వామివారిని అడుగుతుంది. అప్పుడు శ్రీ గురుడు ఏం చెప్తాడంటే, స్త్రీలకు భర్తను సేవించడం కంటే ఇంకా అంతకు మించిన మార్గము, మోక్షానికి ఇంకొక మార్గం అనేది లేదు, స్త్రీలకు మంత్రోపదేశము చేయకూడదు అనేసి చెప్తారు. చెప్పి దానికి ఉదాహరణగా స్వామివారు ఒక కథను చెప్తారు. పూర్వము దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగినప్పుడు అక్కడ రాక్షసులు అందరూ చనిపోతూ ఉన్నారన్నమాట. చనిపోయినప్పుడు ఈ శుక్రాచార్యుడు ఏం చేశాడంటే, ఆయన మంత్రంతోటి, మృత సంజీవని మంత్రంతోటి తిరిగి ఆ రాక్షసులను బ్రతికించి మళ్ళీ యుద్ధానికి దేవతల దగ్గరికి పంపిస్తున్నారనమాట. అయితే ఈ విషయం తెలుసుకున్న మన ఇంద్రుడు ఏం చేస్తాడంటే, స్వామివారి పరమశివుని దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలా జరుగుతుందని చెప్పగానే స్వామివారు ఆగ్రహించి అతన్ని ఎవరు మన నందిని పంపించి శుక్రాచార్యుడిని పిలిపించి అతన్ని మింగేస్తారు, కడుపులో బంధించేస్తారన్నమాట. అయితే తర్వాత స్వామివారు ఏమార్పాటుగా ఉన్నప్పుడు స్వామివారి మూత్రంలోంచి ఈ శుక్ర మహర్షి బయటకు వచ్చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న స్వామివారు బృహస్పతిని పిలిపించి ఒక చిన్న ఉపాయం చేస్తారు. ఏంటంటే, బృహస్పతి కుమారుడైన కచ్చుని శుక్రాచార్యుని దగ్గరికి పంపిస్తారన్నమాట. ఆయన వెళ్ళి, కచ్చుడు వెళ్ళి శుక్రాచార్యుడి దగ్గరికి, స్వామి, నేను ఒక విప్రుడి కుమారుణ్ణి, నాకు మీరంటే చాలా భక్తి, మీ పేరు, మీ యశస్సు, మీ కీర్తి విని నేను మీ దగ్గరికి విద్య నేర్చుకోవడానికి వచ్చాను అనేసి ఆయన దగ్గర శిష్యరికంగా వెళ్ళడానికని వస్తాడు. అప్పుడు ఆ శుక్రాచార్యుని కుమార్తె అయిన దేవయాని అతన్ని చూసి మోహించి వాళ్ళ తండ్రిని ఈయనను శిష్యునిగా చేర్చుకోండి అని ఒప్పిస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, కచుడు ఈయన శుక్రాచార్యుడి దగ్గర శిష్యుడిగా చేరిపోతాడు. అయితే ఈ విషయము అక్కడున్న రాక్షసులకి తెలిసిపోతుంది అన్నమాట. ఈయన మనకు శత్రుపక్షం వాడు ఇలా వచ్చాడు అని తెలుసుకుంటారు రాక్షసులు. తెలుసుకొని ఈ విషయాన్ని వెళ్ళి శుక్రాచార్యుడికి చెప్పేంత ధైర్యం చేయరన్నమాట. ఒకరోజు సమయం చూసి ఏం చేస్తారంటే, ఈ కచుడు అడవికి వెళ్తాడు సమిధలు తీసుకురావడానికి. అప్పుడు ఒక ఉపాయంతో రాక్షసులు రహస్యంగా ఇతన్ని చంపేస్తారు. ఈ విషయం తెలియక దేవయాని వెళ్ళి తండ్రితో మొరబెట్టుకుంటే ఆయన దివ్య దృష్టితోటి అతన్ని రాక్షసులు చంపారన్న విషయం తెలుసుకొని మళ్ళీ అతన్ని బ్రతికిస్తాడు. మళ్ళీ రెండోసారి ఏమవుతుంది, ఈ రాక్షసులు మళ్ళీ అతన్ని చంపేసి అతన్ని దహనం చేసిన అతని బూడిద ఉంటుంది కదా, అది 4 దిక్కులా విరజిమ్ముతారన్నమాట. మళ్ళీ అప్పుడు శుక్రాచార్యుడు మళ్ళీ కూతురు కోసం మళ్ళీ బ్రతికిస్తాడు. మూడోసారి ఇంకా రాక్షసులు ఏం చేస్తారు, ఇంకా ఇట్లా లాభం లేదని తెలిసి అతని కచుడిని చంపి ఆ భస్మాన్ని నీటిలో కలిపి శుక్రాచార్యుని చేత త్రాగించేస్తారు. అయితే ఈసారి మళ్ళీ దేవయాని వెళ్ళి మొరబెట్టుకుంటే శుక్రాచార్యుడు తన దివ్య దృష్టితోటి జరిగింది తెలుసుకొని ఆమెతో చెప్తాడు, అమ్మా,
ఈ రాక్షసులు ఇతని నా కడుపులో పంపేశారు, ఇప్పుడు కచ్చుని బ్రతికిస్తే నేను చనిపోతా, కాబట్టి ఇది కుదరదు అని చెప్తే ఆమె ఏమంటుంది, నా నేను నీ కుమార్తెను, మీరు నాకు ఈ మంత్రాన్ని ఉపదేశించండి అని అడుగుతుంది. అతడు బ్రతికిన తర్వాత మళ్ళీ ఆ మంత్రాన్ని నేను మంత్రంతో మళ్ళీ మిమ్మల్ని బ్రతికిస్తాను అని కోరుకుంటే, ఇంకా అతను చేసేది ఏం లేక కుమార్తెను బ్రతికించడం కోసము ఆ మంత్రాన్ని ఆ దేవయానికి శుక్రాచార్యుడు ఉపదేశం ఇస్తాడు. ఇవ్వడంతో ఏమవుతుంది, ఆమె తన ఆ, ఆ మంత్రోపదేశం తోటి కచుడిని బ్రతికిస్తుంది. శుక్రాచార్యుడు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆ శుక్రాచార్యుడిని తిరిగి బ్రతికించడానికి ఆమె ఆ మంత్రాన్ని మూడు సార్లు చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఎవరు, మన కచుడు వింటాడు. వినడం వల్ల ఏమవుతుందంటే ఆ మంత్రము ఆ ఏమంటారు, నష్టమైపోతుంది. అంటే మంత్రం పనిచేయదు, నిర్వీర్యం అయిపోతుంది. సో అందుకని స్త్రీలకి ఉపదేశం అనేది ఆ జరిపించరు అనేసి స్వామివారి ఈ విధంగా చెప్తున్నారన్నమాట. ఎవరికి? సావిత్రికి చెప్తున్నారు శ్రీగురుడు. స్త్రీలకు అసలు ఉపదేశం చేయరు, చేసినా అని ఆ మంత్రము ఆ నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి ఇది ఇది ఈ ఈ స్టోరీని ఉదాహరణగా తీసుకొని స్వామివారు సావిత్రికి చెప్తే, అప్పుడు ఇంకా మరి ఇంకేదైనా మార్గం చెప్పండి స్వామి అని అడిగినప్పుడు స్వామివారు అక్కడ ఏం చెప్తారంటే, ఆ స్త్రీలు చేసుకోవడానికి ఆచరించడానికి అనువైన ఉత్తమమైన సోమవార వ్రతం ఒకటి ఉంది, అది అందరూ ఆచరించుకోవచ్చు. దాన్ని పూర్వము సూత మహర్షి శౌనకాది మునులకు ఉపదేశించారు. ఈ వ్రతము చేసేవాళ్ళు రాత్రిపూట మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఈ వ్రత మహిమ తెలిపే కథను ఇంకొకటి చెబుతాను అని నిన్న చెప్పడం జరిగింది. ఇప్పుడు కంటిన్యూషన్ అండి. ఆర్తావర్యంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలను ఎంతో ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు. ఇక్కడ స్వామివారు సోమవార వ్రతం యొక్క మహత్యాన్ని ఇంకొక కథతోటి చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఆర్తావర్యం అనే ప్లేస్ లో చిత్రవర్మ అనే రాజు ఉన్నాడంట. అతడంట ప్రజలను చాలా ధర్మబద్ధంగా పాలిస్తూ ఉన్నాడు. అతడు సంతానం కోసము శివుణ్ణి పూజించగా ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది. సంతానం కోసము పరమశివుణ్ణి పూజిస్తే అతనికి ఒక కుమార్తె పుట్టిందంట. ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు. దైవజ్ఞులు ఆమె జాతకం చూసి ఆమె చిరకాలము సుమంగలిగా సుఖంగా జీవించగలదని చెప్పారు. కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూసి 14వ ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు. ఈయనకు లేక ఒక సంతానం కలిగింది చిత్రవర్మ అనే రాజుకి. ఆయనకు ఒక కుమార్తె జన్మించింది. కుమార్తెకు సీమంతిని అని పేరు పెట్టారు. ఈమెను చూసి, ఈమెకు చిన్నప్పుడు ఆమె జాతకం చూసి ఈమె బానే ఉంది, ఈమెకు ఎలాంటి దోషాలు లేవు, సుమంగలిగా సుఖంగా జీవిస్తుందని అప్పుడే చిన్నప్పుడు జాతకం చూసిన వాళ్ళు చెప్పారు. కానీ అనుకోకుండా ఒక జ్యోతిష్యుడు ఆ నగరానికి వచ్చినప్పుడు ఆమెను చూసి ఆమె 14వ ఏటనే ఆమె భర్త మరణిస్తాడనేసి చెప్తారన్నమాట. ఈ విషయము విన్నప్పటి నుంచి ఆమె వివాహ ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి సీమంతిని ఒకనాడు యజ్ఞవల్క్య మహర్షి భార్య మహాపతివ్రత అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తెలపమని ప్రార్థించింది. ఈ జ్యోతిష్యుడు వచ్చేసి ఈమెకు 14వ ఏటనే భర్త చనిపోతాడని చెప్పేసరికి వీళ్ళ తల్లిదండ్రులు ఆమె వివాహం ఎలా చేయాలి ఏంటి అనే విషయం మీద చాలా బాధపడుతూ మనోవేదనకు గురయ్యారంట. అప్పుడు ఈ శ్రీమంతిని ఏం చేసింది, ఆమె ఒక మహర్షి భార్య, యజ్ఞవల్క్య అనే మహర్షి భార్య అయిన మైత్రేయి దేవిని సంప్రదించిందంట. ఆమెను సంప్రదించి నాకు ఇలాంటి దురదృష్టం ఉందమ్మా, మీరు ఒక నివారణ మార్గం తెలపండి అని ప్రార్థిస్తే అప్పుడు మైత్రేయి, అమ్మాయి ప్రతి సోమవారము భక్తితో శివపార్వతులను పూజించు, అభిషేకం వలన పాపం నశిస్తుంది, పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము, గంధ పుష్పాక్షతలు సమర్పించినందువల్ల సౌభాగ్యము, ధూపం అర్పించడం వలన సౌగంధ్యము, దీపదానం వలన కాంతిమత్వము, నైవేద్యం వలన సకల భోగాలు, తాంబూల సమర్పణ వలన 4 పురుషార్థాలు చేకూరుతాయి, జపం వలన అష్టైశ్వర్యాలు, హోమం చేసినందువలన సిరి సంపదలు, స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి,
విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి కనుక ఆ రీతిన ఈ వ్రతం ఆచరించు అని చెప్పింది. ఎవరైతే ఈ సీమంతిని ఉంది కదా, ఆమె మైత్రేయి అనే మహర్షి భార్య ఉంది కదా, సారీ, యజ్ఞవల్క్య మహర్షి భార్య యొక్క మైత్రేయిని దర్శించి ఈ ఆమెకు వచ్చిన ఈ దురదృష్టానికి నివారణ చెప్పు అంటే ఆమె సోమవార వ్రతం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వివరించి చెప్పింది. ఎలా చెప్పింది? ప్రతి సోమవారము భక్తితోటి శివ పార్వతులను పూజించు, అభిషేకం చేయి, దానివల్ల నీకున్న పాపము నశిస్తుంది. గంధ పుష్పాలు తీసుకెళ్లి సమర్పించు, ధూపము దీపము నైవేద్యము ఇలాంటివన్నీ పెట్టు, తాంబూలాలు ఇవన్నీ సమర్పించు. వీలైతే జపం చేయడం వల్ల నీకు అష్టైశ్వర్యాలు, హోమం చేసినందుకు నీకు సిరి సంపదలు, స్తోత్రం వలన నీకు సమృద్ధి, మళ్ళీ బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి నీకు కలుగుతాయి కనుక ఈ రీతిన నువ్వు వ్రతం ఆచరించు అనేసి మైత్రేయి సీమంతికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు సీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించింది. ఆమెకు యుక్త వయసు రాగానే ఇంద్రసేన మహిపాలుడి కుమారుడైన చంద్రా చంద్రాంగదుడికి ఇచ్చి వివాహము చేశారు. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తుండగా ఒక రోజు ఆ రాజకుమారుడు జలక్రీడకు వెళ్లి ప్రమాదవశాత్తు కాళింది నదిలో మునిగిపోయాడు. ఏమైంది? సరే, ఈ మైత్రేయి చెప్పినట్టుగా శ్రీమంతిని సోమవార వ్రతాన్ని ఆచరిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతోటి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంది. ఇలా చేస్తూ ఉండగా ఆమెకి యుక్త వయసు రాని వచ్చింది. అప్పుడు ఆమెను ఏం చేశారు? ఇంద్రసేన మహిపాలుడి కుమారుడు అయిన చంద్రాంగదుడికి ఇచ్చి వివాహము చేశారు. అప్పుడు ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉన్నారంట. ఒక రోజు ఆ రాకుమారుడు ఏం చేస్తాడు? జల క్రీడలకని వెళ్ళి అనుకోకుండా ప్రమాదవశాత్తు కాళిందిని నదిలో పడి మునిగిపోయాడు. ఎందరు ఈతగాళ్లు వెతికినా దొరకలేదు. అది తెలిసి 14 సంవత్సరాలు నిండిన సీమంతినికి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యింది. అప్పటికి ఆమెకి ఎంత 14 ఏళ్ళు వచ్చేసాయి. ప్రమాదవశాత్తు ఆయన నదిలో పడి మునిగిపోయాడు. ఈతగాళ్ళని పంపించి వెతికిచ్చినా గానీ అతని ఆచూకీ తెలియలేదంట. ఇప్పుడు ఇంకా ఆమె ప్రాణత్యాగానికి సిద్ధపడుతుంది. కానీ రాజు ఆమెను వారించాడు. అప్పుడు రాజు ఏం చేశాడు? వద్దని చెప్తున్నారంట. బంధువులందరూ నదీ ఒడ్డుకు చేరి దుఃఖించారు. సీమంతిని తాను వ్రతమాచరించినా కూడా తన భర్తను రక్షించనందుకు శివపార్వతులకు మొరపెట్టుకొని సహగమనం చేయడానికి సిద్ధమైంది. ఈమె ఇంతగా ఆమె 14 ఏట వచ్చినప్పుడే ఆమె భర్త చనిపోతాడని తెలిసే ఆమె ఈ వ్రతాన్ని ముందే ఆ ఆచరించిన ఎలాంటి ప్రయోజనం కలగలేదు కాబట్టి మళ్ళీ శివపార్వతులకు మొరబెట్టుకొని ఇంకా ఆమె కూడా సహగమనం చేద్దామనేసి రెడీ అయిపోయింది. అప్పుడు పురోహితులు శవము కనిపించకుంటే సహగమనము చేయకూడదు, ఇంతకు అతడు మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలము, కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పారు. ఇప్పటి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఏం చెప్పారంటే అక్కడున్న పురోహితులు, అసలు శవమే కనిపించడం లేదు, నువ్వు సహగమనం ఎలా చేస్తావు, అసలు అతను మరణించాడో లేడో ఎలా తెలుసు, కాబట్టి నువ్వు ఎలా ఇలా నిర్ణయం తీసుకున్నావు అనేసి అక్కడున్న పురోహితులందరూ అంటున్నారు. వాళ్ళు ఇంకా ఏం చెప్పారంట, కనుక నువ్వు అతడిని శవం వచ్చే వరకు వేచి ఉండాలి అని చెప్పారంట. పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దాయాదులు అతని రాజ్యం అపహరించి ఆ రాజదంపతులను చెరసాలలో పెట్టారు. చిత్రవర్మ శాస్త్రానుసారం 1 సంవత్సరం వేచి చూసిన తరువాత తన కుమార్తెకు వైదవ్యం ఇప్పించాలని నిశ్చయించుకున్నారు. సీమంతిని మాత్రం అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో ఆ వ్రతాన్ని ఆచరిస్తూనే ఉంది. ఇక్కడ ఏం జరిగిందంటే ఇతడు ఎలాగూ నదిలో మునిగిపోయాడు. అతడు బ్రతికున్నాడో చనిపోయాడో కూడా తెలియనప్పుడు సహగమనం ఎలా చేస్తావు అనేసి అక్కడున్న పురోహితులందరూ ఆమెను అంటున్నారు. అప్పుడు ఆమె బాధతోటి శోకంతో మునిగిపోయి అట్లాగే ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఈ పుత్ర శోకము అనుభవించలేక ఆ రాకుమారుడి తండ్రి ఎవరైతే ఇంద్రసేనుడు ఉన్నాడో అతడు మతిస్థిమితం కోల్పోయాడంట. అతనికి ఇంకా మతిస్థిమితం కోల్పోగానే
అతని రాజ్యాన్ని దాయాదులు అంటే అతని పినతండ్రి వాళ్ళు, అతని బంధువులు ఉంటారు కదా, వాళ్ళు ఆ రాజ్యాన్ని చేజిక్కించుకొని ఆ రాజదంపతులను ఇద్దరిని చెరసాలలో పెట్టేశారంట. తీసుకెళ్లేసి చెరసాలలో పెట్టేశారు. ఇప్పుడు అక్కడ కొడుకు లేడు, ఈ తల్లి వాళ్ళ తల్లిదండ్రులను కూడా చెరసాలలో పెట్టేశారు. అప్పుడు చిత్రవర్మ శాస్త్రానుసారము వాళ్ళు ఏమన్నారంటే, ఒక సంవత్సరం వరకు వేచి చూద్దాము, అతడు తిరిగి బతికి వస్తాడో లేదో చూసి అప్పుడు ఆ తర్వాత ఆమెకి వైధవ్యం ఇప్పించాలని నిశ్చయించుకున్నారు. అంటే ఆ తర్వాత ఆమెకి విధవలాగా ఉంచుదాము అనేసి, అంతం చనిపోయాడని నిర్ధారించుకుందాము, ఒక సంవత్సర కాలం వేచి చూద్దాం అనేసి వాళ్ళు అనుకున్నారంట. సీమంతిని మాత్రము అంత దుఃఖంలో కూడా అంతే దీక్షతోటి ఆ వ్రతాన్ని ఆచరిస్తూనే ఉంది. ఆమె ఇంక ఇవేమి పట్టించుకోకుండా ఆ వ్రతాన్ని అట్లాగే కంటిన్యూగా చేస్తూనే ఉందంట. నీట మునిగి చనిపోయిన చంద్రాంగదుడికి నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి పాతాళ లోకంలో మహోజ్వలమైన పట్టణములో మణులతో వెలిగిపోతున్న పడగలు గల తమ రాజైన తక్షకుని దగ్గరకు తీసుకువెళ్లారు. ఇప్పుడు ఇక్కడ రాకుమారుడు ఎక్కడికి వెళ్ళి ఏ నదిలో, కాళిందిని నదిలో మునిగిపోయాడు. ఎంతమంది గజ ఈత వాళ్ళు వచ్చి వెతికినా అని ఇతడు దొరకడు. అయితే ఇట్లా నీటిలో మునిగిపోయిన చంద్రాంగుడినంట అక్కడ నీళ్ళల్లో కింద పాతాళంలో ఉన్న నాగకన్యలు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి అమృతం పోసి అతన్ని బ్రతికించారంట. ఆ పాతాళ లోకంలో మహోజ్వలమైన పట్టణం ఒకటి ఉంది. అందులో మణులతో వెలిగిపోతున్న పడగలు గల తమ రాజైన తక్షకుని దగ్గరకు తీసుకొని వెళ్లారు. నాగకన్యలు ఏం చేస్తారు, నాగలోకంలో ఉన్న తక్షకుడు అనే నాగరాజు దగ్గరికి ఈ చనిపోయిన ఎవరైతే చంద్రాంగదుడు ఉన్నాడో అతనికి అమృతం పోసి బ్రతికించి అతని వద్దకు తీసుకొని వెళ్లారంట. అతనికి చంద్రాంగదుడు నమస్కరించాడు. అతన్ని చూసి, తక్షకుని నాగరాజుని చూసి, చంద్రాంగదుడు బ్రతికాడు కదా, అమృతం పోసి బ్రతికించారు కదా, అతడు ఈ తక్షకుని చూసి నమస్కరించాడంట. తక్షకుడు అతన్ని వృత్తాంతం ఎరిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలో ఉండిపోమని అతనిని ఆహ్వానించాడు. ఇంకేం చెప్పాడు, ఇతను తక్షకుడు నాగరాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఇతని గురించి విచారణ చేసి ఈయన వృత్తాంతం అంతా అడిగారంట చంద్రాగదుడు గురించి. అప్పుడు చంద్రాగదుడు చెప్పిన సమాధానం అన్ని విన్న తర్వాత చాలా సంతోషపడి సకల భోగాలను అన్ని అనుభవిస్తూ మా లోకంలోనే నువ్వు ఉండిపో అని అతన్ని ఆహ్వానించారంట. అప్పుడు చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తుంటారని కనుక తాను వెంటనే వెళ్ళిపోవాలని చెప్పాడు. అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం త్రాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతం ఇచ్చి అతనిని సత్కరించి తనని ఎప్పుడు స్మరించిన ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు. ఇక్కడ ఏం జరిగింది, చంద్రాంగదుడు అతని చరిత్ర మొత్తం చెప్పాడు. ఇక్కడే ఉండిపో అంటే, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నాకు ఒక భార్య కూడా ఉంది, వాళ్ళు నా కోసం దుఃఖిస్తూ ఉంటారు, నేను ఇలా వచ్చేసాను కాబట్టి నేను అక్కడికే వెళ్ళిపోవాలి, నన్ను పంపియండి అని అడిగినప్పుడు తక్షకుడు ఏం చేస్తాడు, అతనికి అమృతం తాగించి అతని భార్య కోసం కూడా అమృతాన్ని ఒక పాత్రలో ఇచ్చి సత్కరించి అతన్ని పంపిస్తాడు. పంపించే ముందు ఏం చెప్తాడంటే, నువ్వెప్పుడు ఆపదలో ఉన్నా, నువ్వు నన్ను స్మరించుకున్నా తక్షణమే నీకు రక్షణ కలిగిస్తానని చెప్పి పంపించాడు. తక్షకుడు ప్రసాదించిన దివ్యాశ్వం మీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరుకున్నాడు. ఎలా పంపించాడు తక్షకుడు, ఒక దివ్య అశ్వాన్ని, గుర్రాన్ని ఇచ్చి పంపించాడన్నమాట. ఆ గుర్రం సహాయంతో ఇతను నది ఒడ్డుకు చేరుకున్నాడు. అమృతం తాగడం వలన దివ్య వర్చస్సుతో వెలిగిపోతూ దివ్య అశ్వంపై నీటి నుండి పైకి వచ్చిన చంద్రాంగుని చూచి సీమంతిని ఆశ్చర్యపోయింది. ఆ రోజు సోమవారం. సీమంతిని తన పరిచారికలతో స్నానం చేయటానికి నదికి వచ్చింది. ఇంకా ఈయన ఏం చేశాడు, తక్షకుడైన నాగరాజు యొక్క ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చాడు, నది ఒడ్డుకి వచ్చేసాడు అన్నమాట. దివ్య అశ్వం మీద వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు, అమృతం తాగడం వల్ల ఆయన దివ్య వర్చస్సుతో వెలిగిపోతూ ఉన్నాడు. ఆయన శరీరం మొత్తము బంగారు రంగుతోటి వెలిగిపోతూ ఉన్నాడు అన్నమాట. మళ్ళా ఆయన దివ్య అశ్వంపై ఉన్నాడు.
ఇదంతా చూసి శ్రీమంతిని ఆశ్చర్యపోయిందంట. అక్కడ ఆ రోజు ఆమె సోమవారం మాట ఆ రోజు తన పరిచారికులతోటొచ్చి నదిలో స్నానం చేయడానికి వచ్చిందంట. కానీ ఆమె మెడలో ఆభరణాలు, మంగళసూత్రము, నొసట కుంకుమ కనిపించకపోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుణ్ణి స్మరించి మారు రూపం ధరించి రాజకుమార్తెను విచారించి నీ వ్రత ప్రభావం వలన 3వ నాటికి నీ భర్త నీ దగ్గరికి తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ఈయన చూశాడన్నమాట చంద్రాంగుడు. ఇతను చూశాడు ఈమె ఎలా ఉంది, సీమంతిని అక్కడ నది స్నానానికి వచ్చింది. కానీ ఆమె మెడలో ఎలాంటి ఆభరణాలు లేదు. ఆమె రాకుమార్తె కదా, ఆమె అలా ఉందా? లేదు. సాధారణ స్త్రీలాగా కూడా లేదు. మెడలో మంగళసూత్రం లేదు, నొసట కుంకుమ లేదు, ఏమీ కనిపించలేదంట. అసలు ఆమెను అతను గుర్తుపట్టలేకపోయాడంట. చంద్రసేనుడు తక్షకుని స్మరించుకొని ఆయన ఏం చేశాడంటే ఒక మారు రూపంలోకి వెళ్ళిపోయాడు. మారు రూపం ధరించి అక్కడ ఉన్న ఒక రాజకుమార్తెను అడిగి తెలుసుకుంటాడన్నమాట. తెలుసుకుంటే ఆమె చెప్తుంది ఇలా ఈ జరిగింది అని చెప్పగానే ఈయన ఏం చేస్తాడు, సరే అనేసి ఆ ఈ ఆమె దగ్గరికి వెళ్ళి ఈమె చేస్తున్న ఈ వ్రతం వల్ల ఈ వ్రత ప్రభావం వల్ల సోమవార వ్రత ప్రభావం వలన 3 రోజుల తర్వాత ఈమె భర్త తిరిగి వస్తాడు అని ఆమెతో చెప్పమని చెప్తాడనమాట. మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు. ఇంకా ఈ విషయాన్ని ఇక్కడ రాకుమార్తె యొక్క చెలికత్తెలతోటి విచారణ జరిపించి ఈ విషయాన్ని తెలియజేసి అతను వెంటనే తన తల్లిదండ్రుల దగ్గరికి బయలుదేరాడనమాట. అక్కడ ఏమైందంటే వారి రాజ్యం అపహరించిన దాయాదులకు తాను తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించడమని లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రాంగుడు కబురు చేశాడు. ఇతను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేసరికి ఆ రాజ్యము దాయాదుల ఆధీనంలో ఉంటుంది, తల్లిదండ్రులేమో చెరసాలలో ఉంటారు. ఈ విషయాన్ని తెలుసుకొని అతను చెప్తాడన్నమాట చంద్రాంగుడు, నేను తక్షకుని వరం వల్ల మళ్ళీ నేను ఇక్కడికి రాగలిగాను, కాబట్టి రాజ్యం తిరిగి నాకు అప్పగించండి లేదా నాతో యుద్ధానికి రండి అని హెచ్చరిస్తాడన్నమాట. ఈ విషయం తెలుసుకున్న వీళ్ళు ఏం చేస్తారు, నదిలో పడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు. వీళ్ళు భయపడిపోయారన్నమాట. ఈ నదిలో పడిన ఈ చంద్రాంగుడు మళ్ళీ బ్రతికి బయటికి వచ్చాడు అనేసి అన్న విషయాన్ని తెలుసుకొని వీళ్ళు భయపడిపోయి క్షమాపణ కోరుకొని తిరిగి ఆ రాజ్యాన్ని వారికి అప్పగించేశారు. చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంత దుఃఖించారో ఎన్ని కష్టాలను అనుభవించారో తెలుసుకొని తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు. ఆయన అక్కడే ఉండిపోయాడు కదా నాగలోకంలోనే, అక్కడే ఉండిపోయేసరికి తక్షకుడు కూడా ఆయన ఏమంటాడు, నువ్వు ఇక్కడే ఉండిపో, ఈ భోగాలను అనుభవిస్తూ ఇక్కడే ఉండు అంటాడు కదా. నేను అలా అక్కడే ఉండిపోయినందువల్ల ఇంత ఆలస్యం చేసినందుకు నా తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో ఎన్ని కష్టాలను అనుభవించారో అనేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆయన క్షమాపణ చెప్పుకుంటున్నాడు అన్నమాట. తిరిగి తమ కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా సీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకువచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకము చేశారు. ఇదంతా ఎలా జరిగింది, సోమవార వ్రతం వల్లనే జరిగింది. ఆమె అలాగే చేయడం వల్లనే, శివారాధన చేయడం వల్ల, ఆ వ్రతాన్ని అలాగే కంటిన్యూ చేయడం వల్ల ఇదంతా మా కొడుకు మాకు తిరిగి దక్కాడు అని ఆ తల్లిదండ్రులు సంతోషపడి ఆ సీమంతిని మళ్ళీ తీసుకొచ్చేసి వీళ్ళకి ఎంతో వైభవంగా పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని అప్పగించారు. శ్రీగురుడు చెప్పినది విని దత్తుడు నమస్కరించి, స్వామి, పరమ పవిత్రము శ్రేయోదాయకమైన మీ పాదసేవ మాకు చాలదా? త్రిమూర్తి స్వరూపులైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్ము దీవించరాదా? వేరే వ్రతం ఎందుకు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న కథ అంతా శ్రీగురుడు స్వయంగా సావిత్రికి చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే ఆమె నాకు మంత్రోపదేశం చేయండి అని అడిగినందుకు స్త్రీలకు మంత్రోపదేశము పనికి రాదు, ఇంకేం చెప్పాడు, దానికి బదులుగా సోమవార వ్రతం చేసుకోండి అని చెప్పి సోమవార వ్రతం యొక్క మహత్యం ఎలాంటిదో ఇక్కడ మనకు చంద్రాంగుడు
సీమంతిని యొక్క కథతోటి స్వామివారు వివరిస్తారు. ఆమె ఆ వ్రతం చేయడం వల్ల చనిపోయిన అతను పాతాళంలోకి వెళ్ళిపోయిన చంద్రాంగుడు తిరిగి మళ్ళీ బ్రతికి ఎలా వచ్చాడు, మళ్ళీ అతను ఆ రాజ్యాన్ని దక్కించుకొని తల్లిదండ్రులను కాపాడుకొని తిరిగి భార్యను చేపట్టి పట్టాభిషేకం చేయించుకున్నాడు. ఇదంతా ఆమె చేసిన సోమవార వ్రత ఫలితమే అని స్వామివారు చెప్తుంటే, అప్పుడు శ్రీ గురుణ్ణి ఎవరు దత్తుడు నమస్కరించి ఏమని అంటున్నాడంట, మిమ్మల్ని సేవించడమే మాకు పరమ పవిత్రము, మీ పాద సేవనే మాకు చాలు స్వామి, ఇలాంటి వ్రతాలు మాకెందుకు, ఇలాంటివి మాకేది వద్దు, నిరంతరం మీ పాద స్మరణనే లోనే మేము మా జీవితాన్ని గడిపేస్తాము, మమ్మల్ని దీవించండి అనేసి అడుగుతున్నాడు ఎవరు దత్తుడు. అయితే వేరొక వ్రతం మాకెందుకు స్వామి అన్నప్పుడు శ్రీ గురుడు ఏం చెప్పారంటే, ఇది మా ఆజ్ఞ, ఈ వ్రతం చేస్తే గాని మీ సేవ మాకు అందదు. ఏం చెప్పారు, ఇది నేను ఆజ్ఞాపిస్తున్నాను, ఈ వ్రతం మీరు తప్పకుండా చేయాలి, ఈ వ్రతం చేస్తేనే మీరు మాకు సేవ చేసినట్టు అని చెప్తున్నారు, కనుక ఈ వ్రతాన్ని చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు. ఇంతలో తమ పుత్రుడు ఆరోగ్యంగా సుఖంగా గురు సన్నిధిలో ఉన్నాడని తెలిసిన గోడెనాథుడు అతని భార్య వాళ్ళని చూడడానికి అక్కడకు చేరుకున్నారు. ఇప్పుడు ఇదంతా ఏంటి, ఇక్కడ మన దత్తుడు సావిత్రి శ్రీ గురుని దగ్గరే ఉండి వీళ్ళు మాట్లాడుతున్నారన్నమాట. మాట్లాడుతున్నప్పుడు అప్పుడు స్వామివారు మిమ్మల్ని మేము సేవించుకుంటాము, మీ పాద సేవ చేస్తూ మా జీవితాన్ని మేము గడిపేస్తాము స్వామి అన్నప్పుడు స్వామి ఏమంటున్నారు, అది కుదరదు, మీది నా ఆజ్ఞ, మీరు ఖచ్చితంగా సోమవార వ్రతాన్ని చేస్తే మాకు సేవ చేసిన వాళ్ళు అవుతారు, కాబట్టి మీరు ఇది వ్రతాన్ని చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదిస్తారనమాట. ఇంకా మీరు వెళ్ళిపోండి అన్నప్పుడు ఇంతలోగా ఏమైతుందంటే, ఇక్కడ ఈ దత్తుడి తండ్రి అయిన గోడెనాథుడు అతని భార్య శ్రీ గురుడి దగ్గరికి వస్తారన్నమాట. అక్కడ వాళ్ళ కొడుకు కోడలు ఎవరు దత్తుడు సావిత్రిని చూస్తారన్నమాట. చూసి స్వామివారిని దర్శించి స్వామివారికి అక్కడ జరిగిందంతా తెలుసుకొని, అంటే తను చనిపోయిన దత్తుడు చనిపోతాడు కదా, అక్కడ చనిపోయినతడు మళ్ళీ తిరిగి బ్రతుకుతాడు, ఇదంతా స్వామివారి మహిమే అని ఆ వృద్ధ దంపతులు తెలుసుకొని స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి, అప్పుడు అక్కడ అక్కడే ఆ ప్లేస్ లోనే 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడళ్లను తీసుకొని స్వస్థానము చేరుకున్నారు. తిరిగి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ బ్రాహ్మణులందరికీ చేయాల్సిన భోజనాలు అలాంటివన్నీ పెట్టించేసి సమారాధన చేయించి అక్కడి నుంచి కొడుకు కోడలతోటి సుఖంగా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సావిత్రి దత్తాత్రేయులు శ్రీగురుడు చెప్పిన వ్రతాన్ని ఆచరించి కాలాంతరంలో పూర్ణాష్కులై కొడుకులను కన్నారు. చనిపోయిన ఒక వ్యక్తి తిరిగి బ్రతికించి శ్రీగురుడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నలుదిక్కులా ప్రాకిపోయింది. ఇక్కడ ఏం జరిగింది, స్వామివారి ఈ గోడెనాథుడు వస్తాడన్నమాట. దత్తుని యొక్క తల్లిదండ్రులు ఇద్దరు అక్కడ ముసలివాళ్ళు దంపతులు అక్కడికి వచ్చి వాళ్ళ కొడుకు కోడల్ని తీసుకెళ్లడానికి వస్తారన్నమాట. వచ్చి అట్లాగే స్వామివారు శ్రీ గురుని ఆ దర్శించుకొని అతన్ని ప్రార్థించి వాళ్ళ కొడుకు కోడల్ని తీసుకెళ్లే ముందు 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు స్వామివారు కూడా ఈ సోమవార వ్రతాన్ని ఆచరించమని చెప్పినప్పుడు సావిత్రి దత్తాత్రేయులు వీళ్ళిద్దరూ కూడా ఒప్పుకొని కాలాంతరంలో వీళ్ళు ఇలాంటివి చేస్తూ చేస్తూ వాళ్ళు పూర్ణాశుకులయ్యి కొడుకులను కంటారు. ఈ ఇక్కడ ఈ విషయం జరిగింది కదా, ఎవరైతే దత్తుడు చనిపోయిన వ్యక్తిని తిరిగి స్వామివారు బ్రతికించడము, ఒక విధవరాలికి సౌభాగ్యాన్ని ప్రసాదించడము, ఇదంతా జరిగిన విషయాన్ని మొత్తము ఆ చుట్టుపక్కల 4 దిక్కులా ఇది ప్రాకిపోయిందన్నమాట. ఈ విధంగా ఇక్కడ కథ సమాప్తమైంది. ఇప్పుడు మనము శ్రీ గురు చరిత్ర 36వ అధ్యాయం ప్రస్తావన. క్రిందటి అధ్యాయాలలో సూచించినట్లు సద్గురువు భక్తులను తమ మహిమ చేత రక్షించడమే గాక అందులో భాగంగా బోధను కూడా అనుగ్రహించి ధర్మ మోక్షోన్ముఖులను చేస్తాడు. ఈ అధ్యాయాలలో బోధ ప్రధానమైన లీలలను సిద్ధుడు వివరిస్తాడు. ఒక్కొక్కప్పుడు మానవులు పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుతారు. ఈ 36, 37 అధ్యాయాలలో విప్రుడు పరాన్నం స్వీకరించకపోవడం అనే ధర్మాన్ని,
భర్త భార్యను తన రూపంగా తలచి సంతోష పెట్టాలన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు. అప్పుడు వివేకి సమస్యలను ఎలా పరిష్కరించాలో శ్రీ గురుడు సూచించాడు. అంతేకాక అహరౌ శుద్ధౌ సత్వశుద్ధి, ఆహార శుద్ధి వలన సత్వశుద్ధి కలుగుతుంది అని శాస్త్రం. సత్వశుద్ధి లోపిస్తే యజ్ఞదాన తప కర్మలు వ్యర్థమవుతాయని భగవద్గీత వాక్యము. ఇంకా ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనము 36వ అధ్యాయంలోకి ప్రవేశించామండి. ఇందులో ఏమేమి వేటి గురించి ఉన్నాయంట? బోధన గురించి, ధర్మ మోక్షముల గురించి చెప్తారండి. ఇక్కడ ఈ అధ్యాయంలో ప్రధానమైనది సిద్ధుని లీలలు ఉంటాయి. సిద్ధుడు ఎలాంటి లీలలు చూపిస్తాడు అనేది కూడా వివరిస్తారు. ఇంకా ఏంటంటే మానవులకి పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కులు జరుగుతాయి. అంటే మానవులు ఎలాంటి ధర్మాలలో వీళ్ళు ఒకరికొకరు విరుద్ధులుగా తయారయ్యి గొడవలు తెచ్చుకుంటారు అనే విషయాలు కూడా ఇందులో వస్తాయంట ముందు ముందు అధ్యాయాల్లో. 36, 37 అధ్యాయాలలో అంట బ్రాహ్మణుడు విప్రుడు పరాన్నం స్వీకరించకపోతే, వేరే వాళ్ళ దగ్గర అన్నము స్వీకరించకపోతే, భిక్ష స్వీకరించకపోతే ధర్మానికి, భర్త భార్యను తన రూపంగా తలచి సంతోష పెట్టాలన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు. అంటే భార్య ఏదైనా కోరుకుంటే భర్త అది చేయాలి, చేయకపోతే ఆమెను సంతోష పెట్టకపోతే మళ్ళీ ఆయన ఎలాంటి కర్మను అనుభవిస్తాడు అనే విషయాల గురించి కూడా మనము ఈ అధ్యాయంలో తెలుసుకుంటామంట. అప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా స్వామివారు శ్రీ గురుడు సూచించాడంట. అంతేకాక ఆహార శుద్ధి వల్ల సత్వశుద్ధి కలుగుతుంది, సత్వశుద్ధి లోపిస్తే యజ్ఞ దాన తప కర్మాలు వ్యర్థమవుతాయని భగవద్గీతలో ఉందంట. ఆ వాక్యంకి సంబంధించి కూడా మనము తెలుసుకుంటాము. సాత్వికమైన ఆహారమే శ్రీ గురుడు స్థూలంగా ఈ అధ్యాయాలలో బోధించాడు. జీవహింస పాపం కాబట్టి సాత్వికమైన ఆహారం గురించి స్వామివారి ఇక్కడ చెప్పారంట. దీని వివరణ పూర్ణ దత్తావతారమైన షిరిడి సాయినాథుడు బోధించిన శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చు. దీని గురించి అంట ఇంకా వివరణాత్మకంగా మనము దత్తుని యొక్క అవతారమైన షిరిడి సాయిబాబా వారి ప్రబోధామృతము అనే పుస్తకంలో మనము ఇంకా వివరణగా చూడొచ్చు అంట. ఆ వివరణ అర్థమని, సదాచారమని ధృవపరిచే అంశాలను శ్రీ స్వామి సమర్థ, మాణిక్య ప్రభువు మొదలైన సద్గురువుల చరిత్రలలో చూడవచ్చును. అంటే వీటికి సంబంధించినవి ఇంకా డీప్ గా మనము స్వామి సమర్థ, మాణిక్య ప్రభు వాళ్ళకి సంబంధించిన చరిత్రలో, సద్గురు చరిత్రలో కూడా మనము ఇవి చూడవచ్చంట. ఇక్కడ మనకి 36వ అధ్యాయంలో కథ ప్రారంభం. నామధారకుడు సిద్ధయోగిని నమస్కరించి, స్వామి, అజ్ఞానమనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ గురు చరిత్ర వినిపించి మేల్కొల్పారు. దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు. నాయన, శ్రీ గురు లీలలు ఎన్నెన్ని చెప్పగలను, కొన్నిటిని మాత్రమే ఉదాహరిస్తాను, శ్రద్ధగా విను. మళ్ళీ ఇక్కడ నామధారకుడు సిద్ధయోగిని నమస్కరించి అడుగుతున్నాడు, నేను చాలా అజ్ఞానంలో ఉండిపోయాను స్వామి, నాకు మీరు ఈ గురు చరిత్ర వినిపించడం వల్ల నాలో చాలా జ్ఞానోదయం అయ్యింది. దయతో నాకు ఇలాంటివి ఇంకా చెప్పండి, నా జ్ఞానాన్ని ఇంకా దృఢం చేయండి అని ప్రార్థిస్తే అప్పుడు సిద్ధయోగి సంతోషంతో ఏం చెప్తున్నారు, చాలా ఉన్నాయి శ్రీ గురుని లీలలు, ఎన్నన్ని నేను చెప్పగలను, కొన్నిటిని మాత్రమే నేను ఉదాహరించి చెప్తాను, శ్రద్ధగా విను అని మళ్ళీ ఇక్కడ సిద్ధయోగి ఒక కథను చెప్తున్నాడు. గంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు కానీ ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు. అతడెంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తూ ఉండేవాడు. ఇక్కడ మళ్ళీ గానుగాపురం, ప్రస్తుతం గానుగాపురం అంటున్నాము, ఒకప్పుడు అది గంధర్వపురం అనే పేరు అన్నమాట. అక్కడ ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు సత్యవంతుడు. అతడు భిక్షాన్నమే తృప్తిగా తింటూ ఉండేవాడన్నమాట. తనకు వచ్చిన భిక్షాన్ననే తృప్తిగా స్వీకరించేవాడంట.
ఎవ్వరు పిలిచినా, ఎలాంటి వాళ్ళు పిలిచినా అని భోజనానికి వెళ్ళేవాడే కాదంట. అతడు ఎంతో నిష్ఠతోటి పద్ధతిగా వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండేవాడంట. అందులోనే అతిథులను కూడా సేవించుకుంటూ ఉండేవాడంట. ఆ కాలంలో శ్రీగురుని మహిమ వలన అచటికి ఆకర్షింపబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు. ఈ పేద బ్రాహ్మణుడు మాత్రము వెళ్ళేవాడు కాదు. ఇంకా ఆ సమయంలో ఏం జరిగింది? శ్రీ గురుని యొక్క మహిమ తెలుసుకుని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? భక్తులు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టిస్తున్నారన్నమాట, సమారాధనలు చేయిస్తున్నారంట. అయితే ఈ పేద బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో, ఇతను ఏం చేసేవాడంట? అక్కడికి వెళ్ళేవాడే కాదంట. ఒక సంవత్సరము మహాలయలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు. ఒక సంవత్సరం ఏమైందంట? మహాలయ పక్షంలో ఒక శ్రీమంతుడు వచ్చాడంట ఆ గ్రామానికి. వచ్చి అతడు అక్కడ ఉన్న బ్రాహ్మణులందరినీ, దంపతులు అంటే భార్యాభర్తల సహితంగా భోజనానికి ఆహ్వానించాడంట. అప్పుడు ఈ పేద బ్రాహ్మణుడు మాత్రము వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఈ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో ఈయన అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోలేదంట. అతని భార్య అటువంటి సమారాధనలకు వెళ్లి భోజనము, దక్షిణలు, కొత్త వస్త్రాలు దానం తీసుకొని ఆ సుఖంగా జీవించాలని ఆమెకు ఉండేది. ఆమె ఎంత చెప్పినా అతను ఎప్పటి వలె ఈసారి కూడా ఒప్పుకోలేదు. అతనితో తననొక్కదాన్నే పంపమని, లేకపోతే అతని కూడా రమ్మని ఆమె పట్టుబట్టింది. ఈసారి ఏమైంది? ఆమె భార్య కంట అలా ఎవరైనా పిలుస్తే వెళ్ళాలి, వెళ్ళి అక్కడ భోజనం చేసుకోవాలి, వాళ్ళు ఇచ్చే తాంబూలము, దక్షిణ, వస్త్రాలు ఇలాంటివన్నీ దానం తీసుకొని రావాలి, వీటితో హాయిగా జీవితాన్ని గడపాలి, సుఖంగా జీవించాలని ఆమె కోరుకుండేదంట. కానీ ఇతను మటుకు ఒప్పుకునేవాడు కాదు. ఇతను వెళ్ళేవాడే కాదు, తీసుకొని వెళ్ళేవాడు కూడా కాదు. అప్పుడు ఆమె ఏమంది? నన్ను ఒక్కదాన్నైనా పంపించండి, లేకపోతే మీరన్నా నాతో పాటు రండి అని గట్టిగా పట్టుబట్టిందంట ఆ రోజు. అప్పుడు అతడు, నేను రాను, నీకంత ఆశ ఉంటే నీవు వెళ్ళవచ్చు అన్నాడు. అప్పుడు ఆమె ఆ శ్రీమంతునితో, నేను ఒక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది. అతడు, దంపతులే రావాలన్నాడు. ఇంకా అతను, ఈ బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నారో సత్యవంతుడు, అతని భార్యతోటి ఏమంటుండు? నేనైతే ఎక్కడికి రాను, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి నువ్వు ఒక్కదానివే వెళ్ళి అక్కడ సత్కారాలన్నీ చేసుకొనిరా అని చెప్తే ఈమె ఏం చేసింది? సరే అని చెప్పి ఆ శ్రీమంతుడు ఎవరైతే భోజనాలు పెట్టించి తాంబూలాలు ఇవన్నీ దక్షిణ సమర్పిస్తున్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతుందన్నమాట. నేను ఒక్కదాన్నే రావచ్చా భోజనానికి అని అడిగినప్పుడు అతను ఏం చెప్పాడా శ్రీమంతుడు? లేదు, కుదరదు, దంపతులే రావాలి అని అన్నాడంట. అప్పుడు ఆమె నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్లి తన బాధనంతా వెళ్ళబోసుకొని తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్లేలా ఆదేశించమని కోరింది. అందుకు శ్రీ నృసింహ సరస్వతి నవ్వి ఆమె భర్తను పిలిపించి, ద్విజోత్తమ, నా మాట విని ఈ రోజుకు నీవు సమారాధనకు వెళ్ళు. భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మము అని హితము చెప్పారు. ఆ విప్రుడు, స్వామి, మీ ఆజ్ఞానుసారము నా నియమము విడిచి నేను సంతర్పణకు వెళతాను. గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు. ఇక్కడ ఏం జరిగింది? ఆమె భార్య పట్టుబట్టిందన్నమాట. సత్యవంతుడి భార్య పట్టుబట్టి, మీరు వస్తారా లేకపోతే నన్ను వెళ్ళమంటారా అంటే, అప్పుడు కూడా ఆయన నేను రాను, నువ్వు ఒక్కదానివే వెళ్ళు అని చెప్పేసరికి ఆమె వెళ్ళి ఆ శ్రీమంతుడి దగ్గర, నేను ఒక్కదాన్నే రావచ్చా, మీరు దంపతులకు ఆహ్వానం పలికారు కదా అంటే, అతను అలా రాకూడదు, వస్తే భర్తతో పాటు రావాలి, దంపతులే రావాలని చెప్తే ఆమె ఎంతో నిరాశ చెంది శ్రీగురుడి దగ్గరికి వెళ్ళి, స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆమె ఇక్కడ జరిగిందంతా చెప్పి బాధ పెట్టి, మీరు ఆజ్ఞాపించండి స్వామి, మీరు ఆజ్ఞాపిస్తేనే నా భర్త నాతో పాటు అక్కడ సమారాధనకు వస్తాడు అని కోరుకుంది. అప్పుడు స్వామివారు ఏం చేశారు? సరే అనేసి అతన్ని పిలిపించి, సత్యవతుని పిలిపించి, నీ ఇలా చేయడం కరెక్ట్ కాదు, అది ఏమని, భర్తతో పాటు నువ్వు కూడా వెళ్ళాల్సి, సారీ, మీ భార్యను తీసుకొని నువ్వు కూడా వెళ్ళాలి అనేసి చెప్తాడు. చెప్తే అప్పుడు సరే స్వామి, మీరు చెప్పిన ఆజ్ఞను నేను అనుసరిస్తాను, గురువుల ఆజ్ఞను ఉల్లంఘించడము అది కరెక్ట్ కాదు అని ఇప్పటి వరకు నేను పెట్టుకున్న నా నియమాలన్నీ విడిచివేసి మీరు చెప్పినట్టు ఈ రోజు నేను ఆమెతో సమారాధనకు వెళ్తాను అని
చెప్తాడు. ఆనాడు అతడు జీవితంలో మొదటిసారిగా ఓ సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిలో భోజనానికి కూర్చున్నాడు. అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరికీ అక్కడ తమ విస్తలలోనూ మరికొందరి విస్తలలో ఉన్న అన్నాన్ని ఓ కుక్క ఓ పంది త్రాకి అపవిత్రం చేసినట్లు దర్శనమయ్యింది. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరి వచ్చి ఉన్- అన్న అన్నపు రాశిని ముట్టుకున్నది. వెంటనే ఒకరు దానిని తరిమివేసి వడ్డన వడ్డన కొనసాగిస్తున్నారు. అది ఆ బ్రాహ్మణుని చూచి వెంటనే కోపంతో విస్తరి ముందు నుండి లేచి అందరితో ఆ విషయము చెప్పింది. ఆమె భర్త తల వాదుకుని బుద్ధి లేని దానా, నీ వలన ఈ రోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తరి ముందు నుండి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకొని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు. ఇక్కడ ఏం జరిగిందంట, ఈయన స్వామివారు ఆజ్ఞాపించారు కదా, శ్రీగురుడు ఆజ్ఞాపించాడు అనేసి ఈ సత్యవంతుడు ఆమె భార్యను తీసుకొని అక్కడ సంతర్పణకు వెళ్ళాడన్నమాట. బ్రాహ్మణులందరికీ శ్రీమంతుడు భోజనం పెడుతున్నాడు కదా, అక్కడికి వెళ్ళి ఆ సత్రం దగ్గరికి వెళ్ళి ఆ వందలాది బ్రాహ్మణులతో పాటు ఆ పంక్తి భోజనంలో వీళ్ళు కూడా కూర్చున్నారంట. కూర్చున్నప్పుడు అక్కడ ఏం జరిగింది, ఆ దంపతులు ఇద్దరికి అక్కడ ఒక తమ విస్తర్లలో మరికొందరి విస్తర్లలో అన్నాన్ని అక్కడ కుక్క ఒక పంది తాకి అపవిత్రం చేసినట్లు కనిపించిందంట. అయితే అది నిజమేనంట. ఆశ్చర్యపోయి చూసేసరికి అక్కడ నిజంగానే ఒక కుక్క వచ్చి దూరి అన్నపు రాశిని ముట్టుకుందంట, అక్కడ ఉన్న అన్నాన్ని తినిందంట. వెంటనే అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఆ కుక్కను తరిమి వేశారంట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూసి ఎంతో కోపంతో విస్తరి ముందు నుంచి లేచి ఆ అందరితో ఆ విషయాన్ని చెప్పిందంట. చెప్తే ఆమె భర్త ఏం చేశాడు, తల బాదుకున్నాడంట. నీకు అసలు బుద్ధి లేదు, నీ వలన ఈ రోజు నా కర్మంతా ఇలా కాలిపోయింది, నేను ఇలా వచ్చి ఇలా అవమాన పడాల్సి వచ్చింది అని చెప్పి అతను తల బాదుకున్నాడంట. అప్పుడు ఆమెను తీసుకుని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు. ఇప్పుడు ఇంకా భార్యను తీసుకొని అతడు ఆ బ్రాహ్మణుడు డైరెక్ట్ స్వామివారి దగ్గరికి తీసుకెళ్లాడంట. ఆయన ఆమె కేసి చూస్తూ, ఏమమ్మా, పరాన్న సుఖము అనుభవించావా, నీ కోరిక నెరవేరిందా అని అడిగి నవ్వారు. ఆమె సిగ్గుతో తల వంచుకొని, స్వామి, నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్క కూటికి బలవంతాన తీసుకుపోయాను, నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకున్నది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతభంగం అయినందుకు ఎంతగానో వాపోయాడు. ఇక్కడ ఏం జరిగింది, ఈ ఇతడు బ్రాహ్మణునికి చాలా కోపం వచ్చింది. అసలు ఈయన ముందే ఎక్కడికి ఇలాంటి ఆతిథ్యాలకు వెళ్ళడనమాట. వెళ్ళకపోతే ఆమె భార్య పట్టుబట్టి శ్రీ గురుని తోటి ఆజ్ఞాపించి మరీ తీసుకెళ్లి ఆ 100 మంది ఉన్న బ్రాహ్మణుల పంక్తిలో కూర్చోబెట్టేసరికి ఆ కుక్క పంది వచ్చి ఆ భోజనాన్ని అంతా పాడు చేయడము, ఆ కుక్కను చూసి మిగిలిన వాళ్ళు తరిమి వేయడము, అది చూసి ఆమె అక్కడ అందరికీ చెప్పడము. ఆయన తల బాదుకొని ఇదేం కర్మ అని చెప్పేసి ఆమెను తీసుకొని ఎక్కడికి శ్రీగురుని వద్దకు తీసుకెళ్తే అప్పుడు స్వామివారు ఏమంటున్నారు, నీకు ఈ పరాన్న సుఖము అనుభవించావా అంటే వేరే వాళ్ళు పెట్టే భోజనము తిని సుఖాన్ని పొందావా, నీ కోరిక నెరవేరిందా అని అడుగుతున్నారన్నమాట స్వామివారు. అప్పుడు ఆమె ఏమంది, తలతో సిగ్గుతో తల దించుకొని, స్వామి, నా బుద్ధిహీనత వలన మా వారికి కూడా ఈ కుక్క కూటికి బలవంతాన తీసుకుపోయాను, నా తప్పు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకుంది. నేను చాలా తప్పు చేశాను, చాలా పొరపాటు చేశాను స్వామి. ఆ నేను ఇంత బుద్ధి లేని దాన్ని, ఈ కుక్కలు తినే అన్నం ఉంది కదా, కుక్క కూటికి కుక్కలు తినే భోజనం దగ్గరికి నేను మా ఆయనను బలవంతంగా తీసుకొని వెళ్ళాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నా తప్పును సవరించండి స్వామి అని వేడుకుందంట. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతభంగం అయినందుకు ఎంతగానో వాపోయాడు. ఆయన వ్రతంలో ఉన్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఆయన ఎంతో ఏమంటారు వైదిక కర్మలన్నీ నిష్ఠతో చేసేవాడు. ఆయన వ్రతం అంతా భంగం అయిపోయింది. ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీగురుడు అతనిని ఊరడించి ఇలా చెప్పారు, పోనీలే, ఏమైతేనేమి, నేటితో నీ భార్య మనసు కుదుట పడింది కదా, ఆమె ఇంకెన్నడూ నిన్నలా వేధించదు. ఇంత మాత్రానికే నీకెట్టి దోషము రాదు, నీకు నియమభంగము కాదు. ఎప్పుడైనా దేవ పితృ కార్యాలలో భోక్త
భోక్త లభించక ఎవరికైనా కర్మానుష్ఠానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువలన ఎట్టి దోషము ఉండదు అని చెప్పారు. అప్పుడు విప్రుడు, స్వామి, ఎలాంటి భోజనము చేయవచ్చు, ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి అని కోరాడు. ఇక్కడ ఏం జరిగిందంట, ఈమె నా తప్పుని సరిదిద్దండి స్వామి అని అన్నప్పుడు స్వామివారు ఏం చెప్పాడంట, ఆయనకి సత్యవంతుడికి ఇక్కడ ఏం పెద్దగా తప్పేం జరగలేదు, నీ కోరిక నెరవేరింది కదా, నువ్వు మీ ఆయనను తీసుకొని వెళ్ళాలి అని పట్టుబట్టావు కాబట్టి అలానే నీ కోరిక నెరవేర్చాడు కాబట్టి ఇదేం పెద్ద దోషం కాదు, ఇంకెప్పుడు నువ్వు ఇంకా అతన్ని అలా బాధించవు, వేధించవు, ఇంత మాత్రానికి అతనికి ఎలాంటి దోషము రాదు అని స్వామివారు చెప్తున్నాడు. ఇంకా ఇంకా వీళ్ళు అడుగుతున్నారన్నమాట, స్వామి ఎలాంటి భోజనం చేయాలి, ఎలాంటి భోజనం చేయకూడదో మాకు వివరించండి అని ఈ సత్యవంతుడు అతని భార్య శ్రీ గురుణ్ణి కోరుతున్నారన్నమాట. అప్పుడు స్వామివారు ఇలా చెప్తున్నారు, గురువులు, మేనమామలు, ఆచారవంతులైన వేద విధులు, అత్తమామలు, తోబుట్టువులు పెట్టిన భోజనము చేయవచ్చు. ఇక్కడ స్వామివారు చెప్తున్నారు ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనాలు చేయవచ్చు అనే విషయాన్ని వీళ్ళు అడుగుతున్నారన్నమాట. ఎలాంటి వాళ్ళ దగ్గర భోజనం చేయకూడదు, ఎలాంటి వారి దగ్గర భోజనం చేయాలో చెప్పండి స్వామి అంటే స్వామివారు స్వయంగా శ్రీ గురుడే చెప్తున్నారు, గురువులు, మేనమామలు, ఆచారవంతులైన వేద విధులు, అత్తామామలు, తోబుట్టువులు పెట్టిన భోజనము చేయవచ్చు. తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు, భార్యా బిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు, పొగరుబోతు, తగాదాల కోరు, వైశ్వదేవం చేయనివాడు, డబ్బు కాశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు, క్రోధవంతుడు, భార్యను విడిచిపెట్టినవాడు, క్రూరుడు, పిసినారి, శ్రీలోలుడు, దురాచారి, దొంగ, జూదరి, స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు, భగవన్నామస్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు, కనీసం సంధ్యావందనమైన చేయనివాడు, డబ్బు తీసుకొని డాంబికంగా జపాలు చేసేవాడు, విశ్వాసఘాతకుడు, పక్షపాతంతో అన్యాయం పలికేవారు, స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవారు, బ్రాహ్మణులను, గురువులను, సాధువులను, తన ఇంటి భోజనాన్ని నిందించేవారు, తమ ఇంటి కులదేవతలను విడిచినవారు, దురాశపరులు, భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు, ఇలాంటి వారి భోజనము తిన్నవారు పతితులవుతారు. ఇంకా ఏం చెప్తున్నారు స్వామివారు, ఇవన్నీ చెప్తున్నారన్నమాట. ఎలాంటి వాళ్ళు, తల్లిదండ్రులను సేవ చేయకుండా పట్టించుకోకుండా ఉంటారు కదా వాళ్ళు, మళ్ళా భార్యను, బిడ్డలను ఏడిపించే వాళ్ళు, దాన ధర్మాలు, గొప్పల కోసము, కీర్తి ప్రతిష్టల కోసము దాన ధర్మాలు చేసేవాళ్ళు, పొగరుబోతు వాళ్ళు, తగాదాలు పెట్టుకునే వాళ్ళు, మళ్ళీ తర్వాత డబ్బు కోసము మంత్రోపదేశాలు చేసేవాళ్ళు, భార్యను విడిచిపెట్టిన వాడు, పిసినారి, శ్రీలోలుడు, దొంగ, జూదరి, స్నానం చేయకుండా భోజనం చేసేవారు, ఇలా విశ్వాసఘాతకుడు, ఇలాంటి ఎవరైతే ఈ అధర్మాలలో నడుస్తారో వాళ్ళ దగ్గర భోజనం చేసినా గాని మీరు తిన్నా గాని పతితులు అవుతారు అని చెప్తున్నారు స్వామివారు. కూతురుణ్ణి, అల్లుణ్ణి బాధించే వారికి మరుజన్మలో బిడ్డలు కలగరు. ఇంకా ఏం చెప్తున్నారంటే వినండి, కేవలము అద్వైతం చెప్పి దేవపూజ చేయని వాడు, పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు, పెట్టిన భోజనం వలన మరుజన్మలో గ్రుడ్డితనము, అల్పాయుష్కు లేక చెవుడు కలుగుతాయి. నిత్యము ఇతరుల ఇండ్లలో భోజనం చేసేవారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది. పూర్ణిమ, అమావాస్యలలో పరుల ఇంట్లో భోజనం చేస్తే మాసమార్జించిన పుణ్యఫలము నశిస్తుంది. సాటి వారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. ఇంకేం చెప్తున్నారు, కన్న కూతుర్ని, అల్లుల్ని బాధ పెట్టే వాళ్ళకి మరుజన్మలో బిడ్డలే పుట్టారంట. కేవలం అద్వైతం చెప్పి దేవ పూజ చేసేవాడు, పొట్టకూటి కోసము వాడు అలా ప్రవర్తిస్తాడు, డబ్బు కోసము అలా చేసేవాడు, వీళ్ళకి ఎలా మరుజన్మలో అంట గుడ్డితనం ఉంటుందంట, అంధులుగా పుడతారంట, అల్పాయుష్కుల్లా పుడతారంట, చెవులు వినబడవంట, చౌటి వాళ్ళ ఉంటారంట. వీళ్ళ ఇంట్లో భోజనం చేస్తే పుణ్యమంతా నశించిపోతుంది. మళ్ళీ ఇంకా పూర్ణిమ, అమావాస్య యొక్క పర్వదినాలలో పరుల ఇంట్లో, వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తే కూడా పుణ్య ఫలం అంతా నశిస్తుందంట. కాబట్టి
కర్మానుష్ఠాలలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. అంటే ఎలాంటి సందర్భానుసారంగానే వెళ్ళాలి, ఎవరు ఎలా పిలిచినా అలా వెళ్ళకూడదు అని చెప్తున్నారు. అలా చేసిన దోషము గాయత్రి జపంతో తొలగుతుంది. ఒకవేళ మీరు అలా కర్మానుసారంగా లోపం తీర్చడానికి వెళ్తే పర్వాలేదు, అలా కాకుండా వెళ్తే అది తప్పు అని చెప్తున్నారు. సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు. మనుమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు. గోవు, భూమి, బంగారం మొదలైనవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు. కానీ గ్రహణ సమయంలో సూతకం ఉన్నప్పుడు పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషం వస్తుంది. ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మాన్ని ఆచరించే వారికి దైన్యం ఎన్నటికీ రాదు. దేవతలు, సిద్ధులు, కామధేనువు కూడా వారిని సేవిస్తూ ఉంటాయి. ఇంకా ఏం చెప్తున్నారు? ఆ ఆహ్వానం వాళ్ళు స్వయంగా చెప్పకుండా వేరే వాళ్ళ ద్వారా, సేవకుల ద్వారా ఆహ్వానం పంపించారనుకోండి, అలాంటి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదంట. మళ్ళీ మనుమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో భుజించకూడదు. మళ్ళీ గోవుని, బంగారము, మళ్ళీ భూమి ఇలాంటివన్నీ దానం తీసుకోవడము అంత చెడ్డవి కాదు. కానీ ఎలాంటి సమయంలో, గ్రహణ సమయంలో, వాళ్ళకి సూతకం ఉన్నప్పుడు ఇలా పుణ్యతీర్థాలలో దానం తీసుకుంటే దోషం వస్తుందంట. అలాంటివి లేని సమయంలో తీసుకోవచ్చు. ఇలా అనుచిత సమయములో భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి దైన్యం ఎన్నటికీ రాదు. కాబట్టి దేవతలు, సిద్ధులు, కామధేనువు కూడా వారిని సేవిస్తూ ఉంటాయి. ధర్మాన్ని అనుసరించి భోజనం చేయాలి. ఆశపడి ఇలాంటి డాంబికులు ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భోజనాలు చేయకూడదు. ఒక నిష్ఠతో ధర్మాన్ని పాటిస్తూ ఉండాలని చెప్తున్నారు. అప్పుడు ఆ విప్రుడు నమస్కరించి, స్వామి, స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు. స్వామి ఇలా చెప్పారు. ఇంకా ఇవన్నీ వినేసరికి ఇంకా సత్యవతుడు అనే బ్రాహ్మణుడు స్వామివారిని అడుగుతున్నారు, ఇంత ఉంటుందనేసి. స్వామి, స్వధర్మం అంటే ఏంటో మాకు సెలవియండి స్వామి, వివరించి చెప్పండి అని అన్నప్పుడు స్వామి ఇలా చెప్తున్నారు. నాయన, పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యంలో పరాశర మహర్షిని మునులిలా కోరారు. మునీంద్ర, స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగునా సందేహాలు కలుగుతున్నాయి. ఆచారము, మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదు అంటారు కనుక దయతో మాకది వివరించండి అన్నప్పుడు మహర్షి ఇలా చెప్పారు. ఇంకా ఇప్పుడు స్వధర్మం అంటే ఏంటి? ధర్మాన్ని ఆచరించే ప్రవర్తించాలి, అధర్మంగా ఉండద్దు. అధర్మంగా ఉన్న వాళ్ళ ఇళ్లలో భోజనం కూడా చేయకూడదు. చేస్తే మనకున్న పుణ్య ఫలితం ఒక్క నిమిషం అండి. ఏం చెప్తున్నారు? స్వధర్మం అంటే ఏంటి, దాన్ని ఎలా పాటించాలని అడిగినప్పుడు ఇలా చెప్తున్నారు. పూర్వం ఒక కథ చెప్తున్నారు. ఇక్కడ నైమిషారణ్యంలో అంట పరాశర మహర్షి ఉన్నారంట. అతనిని మునులందరూ కోరారంట, స్వామి, స్వధర్మాన్ని అనుసరించి ఎలా ఉండాలి, ఎలా జీవితాన్ని గడపాలి అనే సందేహాలు మాకు కలుగుతున్నాయి. ఈ ఆచారాలు, మంత్రము మొదలైనవన్నీ గురువు ద్వారా తెలుసుకోవాలంటున్నారు కదా, మరి మాకు వాటిని దయతో మాకవి వివరించండి స్వామి అని మహర్షిని అడిగారంట. అక్కడ మునులందరూ ఎవరిని? పరాశర మహర్షిని అడిగారంట. అప్పుడు, ఋషులారా, సదాచారం వలన సర్వము సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను, నవగ్రహాలను, సనకాది సిద్ధులను, పితృదేవతలను, సప్త సముద్రాలను, చతుర్దశ భువనాలను, సప్త ద్వీపాలను, సప్త ఋషులను మొదట స్మరించాలి. అప్పుడు గ్రోవుకు మొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానము, భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చుని ఆచమనము చేయాలి. చూడకూడనివి చూసినప్పుడు, మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు, వినకూడనివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది. అందుకు నీరు లేకుంటే కుడి చెవులు తాకాలి. కారణం, అందులో అగ్ని, జలము, వరుణుడు, సూర్యుడు, వాయువు మొదలైన సకల దేవతలు ఉంటారు. ఇంకా ఏం చెప్తున్నారంట? పరాశర మహర్షి మునులకు చెప్తున్నాడంట, స్వధర్మం అనేది
ఎలా పాటించాలి, ధర్మాన్ని ఎలా అనుసరించాలి, మంత్రం ఎలా స్వీకరించాలి, గురువు గారి దగ్గర ఆచారాలు ఎలా చేయాలన్నప్పుడు స్వామివారు చెప్తున్నారంట అక్కడ పరాశర మహర్షి. ఏం చెప్తున్నాడు? సదాచారం అంటే సదాచారం చేయడం వల్ల, ఆచారాన్ని పాటించడం వల్ల సర్వస్వము సిద్ధిస్తుందంట. అప్పుడు ఎలా చేయాలి సదాచారం అంటే? బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలంట. లేచి మొదట త్రిమూర్తులను భక్తితో, త్రిమూర్తులను, నవగ్రహాలను, సనకాది సిద్ధులను, పితృదేవతలను, సప్త సముద్రాలను, చతుర్దశ భువనాలను, సప్త ద్వీపాలను, సప్త ఋషులను స్మరించుకోవాలంట. తర్వాత గోకి మొక్కాలి, ఆచమనం చేయాలి, కాలకృత్యాలు బ్రాహ్మణుడు ఎలాంటి ఆచారాలను పాటించాలి అనే విషయాలను పరాశర మహర్షి చెప్తున్నాడు మునులకు. ఇలా చేయాలి, లేవగానే మొదలు ఇవన్నీ చేయాలి అని చెప్తున్నారు. ఏదైనా చూడకూడనివి చూసినప్పుడు, మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు, వినకూడనివి విననప్పుడు ఆచమనం చేస్తేనంట శుద్ధి కలుగుతుందంట. ఒకవేళ నీరు లేకపోతే కుడి చెవును తాకాలంట. కారణం ఆ కుడి చెవిలో అగ్ని, జ్వలము, వరుణుడు, సూర్యుడు, వాయువు మొదలగునవన్నీ సకల దేవతలు కూడా ఉంటాయని చెప్తున్నారు. తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేద భాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలైనా చదువుకోవచ్చు. తర్వాత ఏం చేయాలంట? స్నానం చేసిన తర్వాత సూర్యోదయం వరకు గాయత్రి దేవి తప్ప మిగిలిన వేదంలో ఎలాంటి ప్రార్థనా శ్లోకాలైనా చదువుకోవచ్చంట. తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఆరు బయట దేవాలయాలు, పవిత్రమైన చెట్లు లేని చోట, బాటకు నీరుకు దూరంగా ఆకులు గడ్డి లేని చోట మల విసర్జనం చేయాలి. ఆ సమయంలో జందం వేరుగా వేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి. దిక్కుల కేసి, ఆకాశం కేసి చూడకూడదు. పగటి వేళ ఉత్తర దిక్కుకు, రాత్రి వేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి. తర్వాత ఆచమించి కులదేవతను స్మరించాలి. ఇంకా ఏం చెప్తున్నారు? లేవగానే ఇవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత వీళ్ళు ఏం చేయాలి? స్నానం చేసిన తర్వాత వేదాలలో భాగమైన ఏ ప్రార్థననైనా, శ్లోకాలనైనా, దేన్నైనా వీళ్ళు చదువుకోవచ్చంట. తర్వాత ఊరికి ఉత్తర దిక్కున, నైరుతి దిక్కున వెళ్ళి ఆరు బయట ఎక్కడైతే దేవాలయాలకి పవిత్రమైన చెట్లు లేని జాగల దూరంగా, ఎక్కడైనా దూరంగా అక్కడ వెళ్ళి మల విసర్జన చేసుకోవాలంట. మళ్ళీ అక్కడ జందాన్ని తీసేసి పక్కకు పెట్టుకోవాలి. వీళ్ళు బ్రాహ్మణులు కదా, అంగవస్త్రము తలకు చుట్టుకోవాలంట. దిక్కుల కేసి గాని, ఆకాశాన్ని కేసి గాని చూడకూడదు. పగటి వేలైతే ఉత్తర దిక్కు అంటే వీళ్ళకు ఈ ఆచారాలు, ఈ నియమాలు, ఈ ఏమంటారు, ఇవన్నీ చెప్తున్నారు పరాశర మహర్షి. ఎవరికి? మునులందరూ కోరారన్నమాట. స్వధర్మం అంటే ఏంటి, ఎలా చేయాలి అని అడిగినప్పుడు స్వామివారు ఇవన్నీ చెప్తున్నారు. ఇదే విషయము శ్రీ గురుడు ఎవరికి చెప్తున్నారు? ఈ విప్రుడికి, ఈ బ్రాహ్మణుడు ఎవరింటికి భోజనానికి వెళ్ళాడు కదా, అతను అడుగుతాడు ఇలా, ఎలా స్వధర్మం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, వివరించండి స్వామి అంటే, పూర్వము పరాశర మహర్షి మునులకు చెప్పిన విధానాన్ని శ్రీ గురుడు ఇప్పుడు ఈ బ్రాహ్మణుడికి చెప్తున్నాడు అన్నమాట. ఇలా ఇవన్నీ పాటించాలి. మళ్ళా తర్వాత ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలి, ఇష్టదేవతలను, కులదేవతను స్మరించుకోవాలి అని చెప్పారు. ఇలా శ్రీ గురుడు ఆచారకాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు. మనకు ముందే చెప్పారు కదండి, 36వ భాగము స్టార్ట్ అయ్యేటప్పుడే ఇక్కడ మనకి స్టార్టింగ్ లో చెప్పారు కదా, బోధనా ప్రధానమైన లీలలను, ధర్మ మోక్షాలను, బోధనను గురించి, ఆచార పద్ధతులను గురించి స్వామివారు వివరిస్తారని, ఈ విధంగా బ్రాహ్మణులు ఇలా చేయాలనేసి చెప్పడము జరిగింది. ఇలా శ్రీ గురుడు ఆచార కాండ గురించి ఇంకా చాలా అంశాలు బోధించారంట. దీనితో మన 36వ అధ్యాయము సమాప్తము. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త.
బాగుంది మ్యామ్. రాధా మ్యామ్. ఆ మేడం చెప్పండి. చాలా బాగుంది. ఈరోజు 35, 36 రెండు అయిపోయాయా అయిపోయినాయండి. కదా? రెండు. రెండు కంప్లీట్ అయిపోయాయి. అంటే 35 ఆల్రెడీ నిన్న మనం పారాయణ చేసుకున్నాము. సగం చెప్పుకున్నాము నిన్న. సోమవార వ్రతం ఒక్కటే బ్యాలెన్స్ ఉండే, అక్కడి నుంచి ఆ, 36 కంటిన్యూ చేశాను. ఓకే. 36 వచ్చేసరికి బ్రాహ్మణుల గురించి ఎలాంటి ధర్మాలు ఆచరించాలనే టాపిక్ ఉంటుందని ముందే చెప్పారు మనకు అధ్యాయంలో. అవును. బాగుంది మ్యామ్. బ్రాహ్మణులే కాదు, మనం కూడా ఎవరు పిలిచినా ఎక్కడికైనా భోజనానికి వెళ్లే ముందు ఆలోచించుకొని వెళ్ళాలి అని స్వామివారు బాగా చెప్పారు. కొంతమంది ఏంటంటే ఇంకా పిలిచిందే తడుగా వెళ్ళిపోతూనే ఉంటారు, తింటూనే ఉంటారు. అది తినాలా వద్దా అనే ఆలోచన కూడా ఉండదు కదా. అది దోషం అలా ఎలా సంభవిస్తుంది, మనం చేసుకున్న పుణ్యఫలం కూడా పోతుంది అనేది చాలా బాగా చెప్పారు. ఎవరెవరు ఇళ్ళకి వెళ్ళాలి, వెళ్ళకూడదు. ఎక్కడ తినాలి, ఎక్కడ తినకూడదు. ఆ మళ్ళీ ఎలాంటి వాటి ఆ, ఎవరి చేతితో కూడా తినాలి అనేది కూడా చెప్పారు చూడండి. ఆ ఎలాంటి వారి దగ్గర తినకూడదు, ఎలాంటి వారి దగ్గర తినాలి, వాళ్ళ దగ్గర తింటే ఏ విధంగా ఉంటుంది. దోషం ఎలా వస్తుంది, దోషం. అమావాస్య పౌర్ణమి దినాలలో ఎవరింట్లో తినకూడదు అనేసి అవును. చాలా వచ్చాయండి టాపిక్స్ ఇందులో. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారండి, ఇప్పుడు చాలా మంది ఎవరనంటే గరికపాటి గారు చెప్పారు ఏంటంటే ఇప్పుడు అంటే ఎవరైనా పోతే దానికి పిలుస్తూ ఉంటారు కదా. ఆ ఆ ఆ పిలుస్తూ ఉన్నప్పుడు కర్మ. అసలు అక్కడ భోజనం చేయాల్సిన అవసరం లేదు అక్కడ. ఉమ్. ఎందుకు ఎందుకు చెయ్యాలి? చెప్పారు, చాలా బాగుంది అసలు. బాగా వివరించారండి ఇందులో అన్ని. చాలా వచ్చాయి టాపిక్స్. ఎలాంటి ఈవెన్ భర్తను భార్యను విడిచిన వాడు పిలిచినా గాని వెళ్ళకూడదు. ఆ శ్రీమంతులు పిలిచినా గాని వేరే వాళ్ళతో కబురు పెట్టించి వాళ్ళు పిలవకుండా అదే అదే. థర్డ్ పర్సన్ తోటి పిలిపించిన వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళకూడదు. చాలా ఉమ్, వచ్చాయి. గొప్పల కోసం దాన ధర్మాలు చేసి అవును. దేవాలయాలలో ఇవి భోజనాలు పెట్టిస్తే కూడా వెళ్ళకూడదు. అలాంటి చాలా బాగా చెప్పారు. ఉమ్. బాగుంది మ్యామ్, మంచి చెప్పారు, అది బాగుంది. థ్యాంక్ యూ అండి, నాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఎదుటి వారికి ఎంత మంచి సందేశాలు ఇస్తున్నామా అనేది, అంటే అది నేను ఇవ్వడం ఏం కాదు, అంతా ఆ విశ్వమే చూపించింది. మా విశ్వం అనుగ్రహంతోనే ఇదంతా, మా గురువు గారి ఆశీస్సులతో ఇదంతా. నేను ఒక్కదాన్ని చేసేది ఏమి కాదు, ఇది అందరం కలిసి చేసుకునేది. మీకు కూడా చాలా ధన్యవాదాలు మ్యామ్. చక్కగా చెప్తున్నారు. మా కోసం టైం కేటాయించి చెప్తున్న మీకు ధన్యవాదాలు. మీరు ఏదైతే చెప్తున్నారో అన్ని విశ్వానికే అర్పితం. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ అండి. సెషన్ ఎండ్ చేసుకుందామా? ఓకే.